హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, గత జనవరిలో మనం హైకోర్టుకు సంబంధించి జిల్లా కోర్టుకు సంబంధించి జాబ్స్ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడం అయితే జరిగింది. మనందరికీ తెలుసు. దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఏప్రిల్లో ఉంటుంది కదా, అప్పుడే మనకు తెలుసు. అయితే వాటికి సంబంధించిన హాల్ టికెట్స్ ఇప్పుడు పెట్టడం అయితే జరిగింది. ఆ హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, ఒకవేళ యూజర్ ఐడి పాస్వర్డ్ మర్చిపోతే ఎట్లా మనం సంపాదించాలి అనేది కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వీడియో వస్తే చిన్న లైక్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో అడగండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇదిగోండి దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్ పాయింట్కి అయితే వస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ టైం వరకు, ఇక్కడ చూడండి, ఈ టైం వరకు అయితే మనకి ఇవి మాత్రమే హాల్ టికెట్స్ పెట్టడం అయితే జరిగింది. రిమైనింగ్ వాళ్ళకి కూడా పెడతారు. డోంట్ వరీ, మీరు ఈ పేజ్కి వచ్చి రిఫ్రెష్ చేస్తూ ఉండండి. ఆల్రెడీ ఎవరికి ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అనేది కూడా వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టాను. ఒకసారి తెలియని వాళ్ళు అది అక్కడ చూడండి. దానికి సంబంధించిన లింకును వీలైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి, ఇదిగోండి జిల్లా లెవెల్కి సంబంధించిన నోటిఫికేషన్ నెంబర్ 2 అండ్ నోటిఫికేషన్ నెంబర్ 7 పెట్టడం అయితే జరిగింది. ప్రజెంట్ హాల్ టికెట్స్. అండ్ హైకోర్టుకు సంబంధించి నోటిఫికేషన్ నెంబర్ 102 అండ్ నోటిఫికేషన్ నెంబర్ 107, ఈ ఇద్దరికి, ఈ రెండు నోటిఫికేషన్ల వాళ్ళకి సంబంధించిన మాత్రమే హాల్ టికెట్స్ ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి. నేను మరీ చెప్తున్నా, మిగతా వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. రేపు మాప పెడతారు, ఏమున్నది, ఎగ్జామ్ ఎప్పుడు తెలిసింది కదా మనకు. అండ్ ఇప్పుడు ఎట్లాగో హాల్ టికెట్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా మనం చెప్పుకోబోతున్నాము. ఇదిగోండి, నోటిఫికేషన్ నెంబర్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్స్ అండ్ వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి. అది మీరు కన్ఫ్యూజ్ అయితే కనుక ఇక్కడికి వెళ్ళి కూడా వచ్చి మీరు చదువుకోండి, నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు ఈ ఏదన్నా ఒకటి ఫస్ట్ ఈ జిల్లా లెవెల్కి సంబంధించిన హాల్ టికెట్స్ ఎట్లా డౌన్లోడ్ చేయాలి అనేది చూద్దాం. చూడండి, సో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. రైట్, ఇదిగోండి క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చింది. ఇక్కడ ఏమంటుంది చూడండి, యూజర్ ఐడి అంటుంది, పాస్వర్డ్ అని అంటుంది. సో యూజర్ ఐడి పాస్వర్డ్ తీసుకొచ్చి ఎంట్రీ చేసేసి ఇక్కడ కనబడుతున్న క్యాప్స్ అంటాం కదా, క్యాప్షన్ కూడా ఇక్కడ ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. సార్ మరి నేను ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ నాకు తెలియదు అని అంటే కనుక మీ ఈమెయిల్లో ఉంటాయి. ఈమెయిల్లో సెర్చ్ బాక్స్లో TSHC అని కొట్టి సెర్చ్ చేయండి. లేదా మీ మొబైల్లో అవైలబుల్ ఉంటే కనుక మొబైల్లో కూడా మెసేజ్ బాక్స్లో సెర్చ్ బాక్స్లో TSHC అని కొట్టి సెర్చ్ కొట్టండి, వెళ్తాయి. అయినా కూడా రాలేదు అనుకోండి, ఇదిగోండి ఇక్కడ ఫర్గెట్ ఆప్షన్ ఉన్నది, మన కోసమే, ఇట్లాంటి వాళ్ళ కోసమే. డోంట్ వరీ, ఇక్కడ ఫర్గెట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అయితే ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవన్నీ ఎంట్రీ చేసేసి క్యాప్చర్ ఎంట్రీ చేసి లాగిన్ మీద కాండి. సో ఫర్గెట్ పాస్వర్డ్ మీద మనం క్లిక్ చేస్తే ఫస్ట్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ రెండు పొందవచ్చు ఇక్కడ నుంచి. సో వాటి మీద క్లిక్ చేస్తే యూజర్ ఐడి, ఇక్కడ OTPR ఐడి ఎంట్రీ చేయమంటుంది. ఆ OTPR ఐడిని తీసుకొచ్చి ఎంట్రీ చేయండి. అండ్ క్యాప్షన్ ఎంట్రీ చేసేసి ఫర్గెట్ యూజర్ ఐడి కొట్టండి. ఇదిగోండి, ఈ విధంగా మనకు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఏదైతే మెయిల్ ఐడి ఉంటుందో, ఏదైతే ఫోన్ నెంబర్ ఉంటుందో వాటికి యూజర్ ఐడి పాస్వర్డ్ పోయింది సార్ అని మనకి చెప్తున్నారు. ఓకేనా, అర్థమైందండి. సో మళ్ళీ ఇదే పేజ్కి వచ్చేసి హ్యాపీగా ఐడి పాస్వర్డ్ ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఓకే, మీకు ఒకటి షాంపిల్గానైతే అయితే ఎంట్రీ చేసి చూపెడతాను, చూడండి. ఇదిగోండి, ఈ విధంగా లాగిన్ అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ అప్లికేషన్ అని ఉంది కదా, ఈ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ చూడండి, హాల్ టికెట్ డౌన్లోడ్ అని కనబడుతుంది. కాకపోతే ఇక్కడ అవైలబుల్ లేదు. నేను చెప్పాను కదా, అక్కడ ఏదైతే నోటిఫికేషన్ నెంబర్కి సంబంధించినవి ఉన్నాయో వాళ్ళకు మాత్రమే ప్రజెంట్ డౌన్లోడ్ అవుతున్నాయి ఈ టైం వరకు. సో మిగతా వాళ్ళకి లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి, ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ అని కనబడుతుంది. ఓకేనా, దాని మీద క్లిక్ చేసి హ్యాపీగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇది జిల్లా లెవెల్కి సంబంధించిన, జిల్లా కోర్టుకు సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న పద్ధతి. అయితే హైకోర్టుకు సంబంధించిన చూడండి, సేమ్ ఉంటుంది, మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ కావాలి అంతే. సో వాళ్ళకు కూడా ఐడి ఉంటుంది, సేమ్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. తీసుకొచ్చి అక్కడ ఎంట్రీ చేసేసి ఆ క్యాప్షన్ అక్కడ ఎంట్రీ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. వీళ్ళకి కూడా యూజర్ ఐడి పాస్వర్డ్ సార్ అయ్యో మేము మర్చిపోయామంటే ఇక్కడ ఫర్గెట్ ఆప్షన్ యూజర్ ఐడి పాస్వర్డ్ అని కనబడుతుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కూడా సేమ్ OTPR నెంబర్ ఉంటుంది, దాని మీద ఎంట్రీ చేయండి. ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసేసి ఫర్గెట్ కొట్టండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈమెయిల్ ఐడి పాస్వర్డ్కి వెళ్తుంది. వాళ్ళకు కూడా సేమ్ ఇదే సెక్షన్కి వస్తే ఇక్కడనే హాల్ టికెట్ డౌన్లోడ్ కనబడుతుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకొని హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోండి. రిమైనింగ్ వాళ్ళకి మరీ చెప్తున్నా, మీరు రిమైనింగ్ నోటిఫికేషన్ నెంబర్ వాళ్ళకి పెడతారు, డోంట్ వరీ. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో దాన్ని రీఫ్రెష్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మన తెలంగాణ స్టేట్లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసే, కోర్టుకు సంబంధించిన హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసే విధానం. వీడియో చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.